ఇంకోటి యూకేకి అప్లై చేస్తున్న స్టూడెంట్స్ కానీ లేకపోతే ఏ కంట్రీకైనా అప్లై చేస్తున్న స్టూడెంట్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ రోజైతే అప్లికేషన్ పెడుతున్నారో అదే రోజు మీరు స్కాలర్షిప్ కూడా అప్లై చేయాలి. లేటర్ ఆన్ అప్లై చేద్దాము అనుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఏ రోజైతే అప్లికేషన్ పెడుతున్నారో ఇలాంటి చిట్కాలన్నీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చెప్పగలరు. వీసోర్స్ వాళ్ళు ఇలాంటి స్కాలర్షిప్స్ అన్ని దగ్గరుండి స్టూడెంట్స్ చేత అప్లై చేపిస్తారు అప్లికేషన్ రోజు. అలాగే మెరిట్ స్కాలర్షిప్స్, అకాడమిక్ స్కాలర్షిప్స్ వీటన్నిటి మీద కూడా అవగాహన ఇస్తూ మీరు ఎక్కడెక్కడైతే అవైల్ చేసుకోగలరో స్కాలర్షిప్స్ అవన్నీ కూడా వీళ్ళు పూర్తి అవగాహన మీకు ఇస్తారనమాట. అందులో ఇక్కడ ప్రతి పర్సన్ ఎవరైతే వీసా ప్రాసెసింగ్ టీంలో ఉన్నారో ప్రతి పర్సన్కి 7.5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అనమాట. ఒక్కొక్కరు 500 వీసా ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అంటే 500 మంది స్టూడెంట్స్ వీసా ప్రాసెస్ దాకా తీసుకెళ్ళి వీసా శాంక్షన్ చేసిన దాంట్లో వీళ్ళ హస్తం ఉందన్నమాట. అలాగే ప్రతి ఇయర్ ఇంతమంది ఉన్నారు కదా, ఎన్ని అప్లికేషన్లు వచ్చేసినా అందరికి ఇచ్చేస్తారు అలా కాకుండా పర్సన్కి వీళ్ళు ఓన్లీ 50 అప్లికేషన్స్ ఇస్తారు. సో దట్ ప్రతి స్టూడెంట్ మీద వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేలాగా అండ్ ప్రతి స్టూడెంట్కి ప్రతిరోజు గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఈ టీం. సో యూనివర్సిటీకి అప్లై చేయడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్, తర్వాత 10th మార్క్ లిస్ట్ అండ్ 12th మార్క్ లిస్ట్, ఆ తర్వాత సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమో, పీసీ అండ్ సిఎంఎం అండ్ 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. 100% వీసా గ్యారంటీ, 100% లోన్ గ్యారంటీ, 100% స్కాలర్షిప్ అప్ టు £6,000 గ్యారంటీ. సో జస్ట్ మీరు చేయాల్సింది ప్రాపర్ డాక్యుమెంటేషన్ వాళ్ళు చెప్పినట్టుగా తీసుకొస్తే చాలు.